నువ్వు నాకు దూరం అయ్యావు. కానీ మీ అమ్మ దగ్గర ఉన్న మీ అన్నయ్యను నేనే దూరం చేశాను. కావాలని చేశాను. కానీ నేను చేసింది జై క్షేమం కోసం. ఒకవేళ నేను ఈ పని చేయకపోయి ఉంటే ఆ శక్తి జైని శాశ్వతంగా మనందరికీ దూరం చేసేవాడు. కొడుకు దూరం అయ్యాడని కొన్ని రోజులు బాధపడినా పర్వాలేదు. ఆ బాధ జీవితాంతం ఉండకూడదు తల్లి. అందుకే ఈ పని చేశాను. నువ్వు నా వల్లే దూరం అయ్యావని మీ అమ్మ నా మీద కోపం పెంచుకుంది. నువ్వు నాకు దూరం అవడానికి కారణమైన శక్తికి శిక్ష వేయించాను. ఒకవేళ శక్తి గనక అన్నయ్యని కిడ్నాప్ చేస్తే అది నేనే చేశానని మీ అమ్మ నా మీద నింద వేస్తుంది. అందుకే జైని కిడ్నాప్ చేసి వాడిని నేనే దాచిపెట్టానమ్మా. మీ అమ్మకి విషయం తెలిసేలోపే నువ్వెక్కడున్నా వెతికి తీసుకొచ్చేస్తానమ్మా. నిన్నే కాదు, మీ అమ్మని అన్నయ్యని అందరినీ నా దగ్గరికి తెచ్చి మనందరం ఆనందంగా ఉండేలా చేస్తాను. సార్, నువ్వెందుకు వచ్చావు రవి? నేను జై దగ్గర ఉండమని చెప్పాను కదా. చెప్పారు సార్, కానీ మీతో ఓ విషయం చెప్పాలని వచ్చాను. ఏ విషయమైనా నేను అక్కడికి వచ్చాక చెప్పొచ్చు కదా. మీరు అక్కడి నుంచి వచ్చేశాక నాకు ఈ ఆలోచన వచ్చింది సార్. అందుకే చెప్దామని వచ్చాను. ఏంటది? మీరు శక్తి నుంచి రక్షించడానికి జైని కిడ్నాప్ చేశారు. కానీ ఇదే పని వల్ల ఇంకో మంచి జరిగే అవకాశం కూడా ఉంది సార్. ఏంటో చెప్పు. బావిలో దూకిన వాడికే లోతంతో తెలుస్తుంది అంటారు. ఇప్పుడు జైను దూరం చేసుకుని మేడం గారు చాలా బాధలో ఉన్నారు. ఈ టైంలో గనక మీ బాధ ఏంటో ఆవిడికి అర్థమయ్యేలా చెప్పారంటే చెప్తే మేడం మీ బాధను అర్థం చేసుకుని మీకు దగ్గరయ్యే అవకాశం ఉంది సార్. రవి, నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు. మీనాక్షి గురించి నీకు తెలుసు కదా. సార్, మేడం జై గురించి హెల్ప్ అడగడానికి ఈ ఇంటికి వస్తారని మీరు ఎప్పుడైనా ఊహించారా? లేదు రవి. కానీ మేడం వచ్చారు కదా సార్. జై కనిపించకపోయేసరికి వెతికి పెట్టమని మేడం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు కదా సార్. ఆవిడికి మీరంటే ఎంత కోపం ఉన్నా ఆవిడకంటూ కష్టం రాగానే అది తీర్చమని మీ దగ్గరికి వచ్చారు కదా సార్. ఎందుకంటే మీరు ఆవిడ భర్త సార్. ఆవిడ అలా వచ్చింది అంటే ఎక్కడో మీ మీద సాఫ్ట్ కార్నర్ ఉండబట్టే కదా. ఆవిడ మీతో తెగదెంపులు చేసుకునుంటే అసలు గుమ్మం దాకా వచ్చేవారే కాదు కదా సార్. అవును సార్, మీరు కూడా కొంచెం ఆలోచిస్తే మేడంకి దగ్గర అవ్వచ్చు సార్. రవి, అవును సార్, ఇప్పుడు ఆవిడ జై గురించే ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఎలాగైనా జైని తీసుకొచ్చి అప్పగిస్తారని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరెళ్ళి మేడంతో మాట్లాడండి సార్. దగ్గర అవడానికి ప్రయత్నించండి సార్. ఒప్పుకోదు రవి. మీరు ఆవిడకి దగ్గర అవడానికి ఒప్పుకోకపోవచ్చు సార్. కనీసం జై ప్రేమని పొందటానికైనా ఒప్పించవచ్చు సార్. అందుకే వెళ్ళి అడగండి సార్. జైని కలవడానికి, జైతో మాట్లాడడానికి, జై ప్రేమని పంచుకోవడానికి ఒప్పుకోమని అడగండి సార్. ఈ టైంలో ఇలా అడగటం పద్ధతి కాదు రవి. లేదు సార్, అలా ఏం అనుకోరు. ఇప్పుడు జైని తీసుకెళ్ళి ఎందుకు దాచారు సార్? జై మీద ప్రేమతోనే కదా. అందుకే అడగండి సార్. అడిగి చూడండి. మీ మనసులో బాధని బయట పెట్టండి. ప్లీజ్ సార్, ఒక్కసారి ప్రయత్నించి చూడండి. నేను వస్తాను సార్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.